ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఒక గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న ఒక కారుని తీసుకుందాం. లోపల ఉన్న మనిషి ఎమోషన్స్తో ఆ రోడ్డుకి ఏమైనా పనుంటుందా? అస్సలుండదు. దానికి ఎమోషన్స్తో పనేంటి? అవును కదా. ఆ స్టీరింగ్ పట్టుకున్న మనిషి ఎంత గొప్పవాడు, లేక ఆయన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, ఆయన కోసం ఇంట్లో ఎంతమంది కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు, ఇలాంటి విషయాలు ఆ తారు రోడ్డుకి అస్సలు అర్థం కావు. కరెక్ట్. రోడ్డుకి తెలిసింది కేవలం ఫిజిక్స్ మాత్రమే. మాస్, వెలాసిటీ, ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు ఆ మెకానికల్ ప్రాసెస్ని మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం. ఇంజిన్ స్టార్ట్ చేయడం, గేర్ మార్చడం, ఒక జంక్షన్ దాటడం, ఆ, ఇదంతా ఒక రోబోటిక్ యాక్టివిటీలాగా ఫీల్ అవుతాం. కానీ ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో, అంటే మన ఈ డీప్ డైవ్లో, ఆ పర్స్పెక్టివ్ మొత్తం తలకిందులు కాబోతోంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మన మిషన్ ఏంటంటే రోడ్ మీద ప్రయాణం చేయడం అంటే కేవలం ఒక చోట నుండి మరో చోటికి వెళ్లడం మాత్రమే కాదు. ప్రతి ప్రయాణం వెనుక ఎదురుచూసే ఒక ఇల్లు ఉంటుంది అని అర్థం చేసుకోవడం. నిజమే. అందుకే మనం ఈరోజు హర్ ఘర్ సే ఎక్ సైనిక్ అనే పుస్తకంలోని కేవలం చాప్టర్ 2, అంటే ద పీపుల్ వి ఫర్గెట్ ఆర్ దేర్ అనే చాప్టర్ గురించి మాత్రమే లోతుగా విశ్లేషించబోతున్నాం. ద పీపుల్ వి ఫర్గెట్ ఆర్ దేర్ టైటిల్లోనే చాలా డెప్త్ ఉంది. అవును. ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు నాకర్థమైన అతిపెద్ద నిజమేంటంటే, రోడ్డుకి ఎవరి కథ తెలియకపోవచ్చు. దానికి కేవలం ఆ మూవ్మెంట్, కదలిక మాత్రమే తెలుసు. కాని ప్రతి వాహనం వెనుక ఒక ఇల్లు ఉంటుంది. అంటే ప్రయాణమనేది కేవలం ఒక పాయింట్ ఏ నుండి పాయింట్ బికి వెళ్లే ఫిజికల్ మెషీన్ ప్రాసెస్ కాదు. కాదు, అదొక డీప్ ఇమోషన్. ఆథర్ ఈ విషయాన్ని కేవలం ఒక థియరీలాగా కాకుండా మన కళ్ల ముందు జరిగే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చాలా బలంగా చెప్పారు. ఆ ఎగ్జాంపుల్స్ వింటుంటేనే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానం మారిపోతుంది తెలుసా. దీన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే, తెల్లవారుజామున చీకటితోనే ఆటో స్టార్ట్ చేసుకుని బయటకొచ్చే ఒక సాధారణ ఆటో డ్రైవర్ని తీసుకుందాం. ఆటో డ్రైవర్, అవును. పక్క నుండి వెళ్లేవాళ్లకి అతను రోడ్డు మీద ఒక వాహనం నడుపుతున్న డ్రైవర్ మాత్రమే కదా. ఒక చిన్న ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లాగానో లేక ఒక ప్యాసింజర్ వెహికల్ లాగానో కనిపిస్తాడు. కానీ ఆ ఆటో స్టీరింగ్ పట్టుకున్న అతని మైండ్లో ఏముంటుందంటారు? అతని మైండ్ అప్పటికే ఇంట్లో ఉంటుంది. అంటే ఈ నెల ఇంటి అద్దె ఎలా కట్టాలి, లేక అనారోగ్యంతో ఇంట్లో పడుకున్న తన చిన్న పిల్లాడికి సాయంత్రం వెళ్లేటప్పుడు మందులెలా తీసుకువెళ్లాలి అనే ఆలోచనలు రన్నవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మనిషి కేవలం ఆటోని మాత్రమే నడపట్లేదు, ఒక కుటుంబం మొత్తం సర్వైవల్ని తన భుజాల మీద మోస్తున్నాడు. చాలా అద్భుతమైన అబ్జర్వేషన్ ఇది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఈ బుక్లో ప్రస్తావించారు. సైకిల్ మీద కాలేజ్కి వెళ్లే ఒక యువతి. అవును, ఆ అమ్మాయి స్టోరీ. అవును, ఆమె రోడ్డు పక్కన ఒక చిన్న సైకిల్ తొక్కుతున్న సాధారణ అమ్మేలా కనిపించొచ్చు. కానీ వాస్తవానికి ఆమె ఒక అక్యుములేటెడ్ హోప్కి ప్రతిరూపం. అక్యుములేటెడ్ హోప్ అంటే ఒక కుటుంబం ఎన్నో ఏళ్లుగా పెట్టుకున్న ఆశలు కదా. కరెక్ట్. బహుశా ఆ కుటుంబంలో తనే ఫస్ట్ జనరేషన్ డిగ్రీ హోల్డర్ కావచ్చు. ఆమె మైండ్లో ఆ రోజు జరగబోయే ఎగ్జామ్ గురించిన టెన్షన్ ఉండొచ్చు. కానీ ఆమె పక్క నుండి ఒక మిల్లీమీటర్ గ్యాప్లో 100 కిలోమీటర్ల స్పీడ్తో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళా పెద్ద ట్రక్కి ఎమోషన్స్ ఏమీ తెలియవు. ఆ పెద్ద టైర్ల కింద ఆశలు, కలలు, భవిష్యత్తు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. మనమందరం ఇలాంటి ఎమోషన్స్ని మోస్తూ ఏమీ పట్టని ఒక ఐరన్ అండ్ కాంక్రీట్ రోడ్ మీదే రోజు ప్రయాణిస్తున్నాం. ఈ పాయింట్ వింటుంటే నాకు మన తెలుగు కల్చర్లోనే ఒక అద్భుతమైన విషయం, అంటే ఒక ఎనాలజీ లాంటిది గుర్తొస్తోంది. ఇది అచ్చం ఒక గాలిపటం లాంటిది. గాలిపటం? వావ్! ఎలాగంటారు? అంటే రోడ్డు మీద వెదే మన బండి ఆకాశంలో ఎగిరే గాలిపటమైతే దానికి కనెక్ట్ అయ్యున్న ఆ అదృశ్యమైన దారం, ఆ ఇన్విజిబుల్ థ్రెడ్ ఎప్పుడూ ఇంట్లో మన కోసం ఎదురుచూసేవాళ్ల చేతిలోనే ఉంటుంది. అవునా కాదా? చాలా పర్ఫెక్ట్ అనాలజీ ఇది. రోడ్డు మీద ట్రాఫిక్ అనే గాలి మనల్ని ఎటువైపుకి పుష్ చేసినా ఆ బంధం మనల్ని ఎప్పుడూ ఇంటితో కనెక్ట్ చేసే ఉంచుతుంది. బండి ఎంత స్పీడ్గా వెళ్తున్నా ఆ దారం తెగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గాలిపటం ఎగిరేసే వాళ్లకి. అంటే
ఆ క్షణంలో డ్రైవ్ చేసే మనకే ఉంటుంది కదా. అవును. గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా దాని కంట్రోల్ ఎప్పుడూ కింద ఉన్న దారం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడొక విషయం, మనం ఈ అదృశ్యమైన బంధాన్ని ఎందుకంత ఈజీగా మర్చిపోతామంటారు? అది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ప్రాక్టికల్గా ఆలోచిస్తే యాక్సిడెంట్స్కి కేవలం డ్రైవర్ తీసుకునే నిర్ణయాలు మాత్రమే కారణం కాదు కదా. మన దగ్గర ఉన్న గుంతల రోడ్లు కావచ్చు, అకస్మాత్తుగా వచ్చే జంతువులు కావచ్చు. అవును. అధ్వానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాణాలు తీస్తున్నాయి. మరి ఆ బాధ్యతని పక్కన పెట్టేసి కేవలం మనిషి ఎమోషన్ని మాత్రమే బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇది ఖచ్చితంగా వస్తుంది. రోడ్డు మీద జరిగే ప్రతి ప్రమాదానికి డ్రైవర్దే 100% తప్పు అని ఎవరూ అనరు. బయట ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కంట్రోల్లో లేని విషయం. కానీ ఆథర్ ఈ చాప్టర్లో ఫోకస్ చేసింది మన కంట్రోల్లో ఉన్న డెసిషన్స్ గురించి. మన కంట్రోల్లో ఉన్న డెసిషన్స్ అంటే ఓవర్ ఫెమిలియాలిటీ అనే ఒక సైకలాజికల్ ట్రాప్ గురించి. మనం ఎందుకు ఆ అదృశ్యమైన దారాన్ని మర్చిపోతామంటే, మనం రోజూ వెళ్లే దారిలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్లోని బేసల్ గ్యాంగ్లియా అనే భాగం యాక్టివేట్ అవుతుంది. ఓహో, అంటే ఇదొక కాగ్నిటివ్ సైన్స్ అన్నమాట. అవును. ఇది రొటీన్ టాస్క్లని ఆటోపైలట్లో రన్ చేస్తుంది. దీన్నే హైవే హిప్నోసిస్ అని కూడా అంటారు. అంటే మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్ని స్విచ్ ఆఫ్ చేసి ఎఫిషియన్సీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే రోజు వెళ్లే దారే గదా, నా బండి కండిషన్ నాకు తెలుసు, ఆ మూల గుంత ఎక్కడుందో నాకు తెలుసు అనే ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ఓవర్ ఫెమిలియారిటీ వల్లే ఒక సెకండ్లో జరగబోయే రిస్క్ని మన మైండ్ క్యాల్క్యులేట్ చేయలేకపోతుంది. ఆ అదృశ్యమైన దారం మనకి కనిపించకుండా పోతుంది. హియర్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఆ రొటీన్ అనేదే అసలైన విలన్ అయితే మనం ఎంత పెద్ద రిస్క్ని ఎంత క్యాజువల్గా తీసుకుంటున్నామో అర్థమవుతోంది. ఈ బుక్లో ప్రస్తావించిన ఆ సింగిల్ మదర్ స్టోరీ చదువుతున్నప్పుడు నిజంగానే నాకు ఒక సెకండ్ గుండాగినంత పనైంది. అవును. ఆ స్టోరీ అందరి మనసుల్ని కదిలించే ఒక రియల్ స్టోరీ. ఇళ్లల్లో పనిచేసుకునే ఒక సింగిల్ మదర్ తన కొడుకు భవిష్యత్తు కోసం పైసా కూడబెట్టింది. ఆమె జీవితం మొత్తం ఆ అబ్బాయి చుట్టూనే తిరిగేది. కానీ ఒకరోజు అబ్బాయి తన ఫ్రెండ్ బైక్ తీసుకుని బయటికి వెళ్లాడు. చాలా దగ్గరే కదా వెళ్లేది అని హెల్మెట్ లేకుండా వెళ్లాడు. కానీ అబ్బాయి తిరిగి రాలేదు. ఆ చిన్న షార్ట్ డిస్టెన్స్ ట్రిప్ ఆ కుటుంబం మొత్తం రూపురేఖల్ని మార్చేసింది. అప్పుడు ఆ తల్లి అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, ఇప్పుడు నేనెవరికోసం వండాలి అని. ఇప్పుడు నేనెవరికోసం వండాలి? ఆ ఒక్క మాట ఆ ఇంటి ఎంప్టీనెస్ని ఎంత బలంగా చెప్తుందో కదా. అంటే ఒక తల్లి 9 నెలలు తన బిడ్డని కడుపులో మోసి తన జీవితాన్ని త్యాగం చేసి పెంచుతోంది. అవును, ఎన్నో నిద్రలేని రాత్రులు భరిస్తుంది. కాని ఆ 9 నెలల త్యాగాన్ని 2 నిమిషాలు హెల్మెట్ పెట్టుకోవడానికి బద్దకించి ఆ ప్రాణాన్ని గాలికి వదిలేస్తున్నాం. ఇది అసలైన నిర్లక్ష్యం. ఒక ఎనాలజీతో చెప్పాలంటే మనం ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడతాం కదా. చాలా కష్టపడతాం. బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్లు తెచ్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. పైసా కూడబెట్టి గోడలు కడతాం. కాని తీరా ఇల్లు పూర్తయ్యాక ఆ ఇంటికి తలుపులు లేకుండా వదిలేస్తామా? అస్సలు వదిలేం. సెక్యూరిటీ కోసం ఎంత ఖర్చైనా సరే పటిష్టమైన తలుపులు పెడతాం. మరి తలుపులు లేని ఇల్లు ఎంత డేంజరో, ఒక చిన్న హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా బయటికి వెళ్లడం కూడా అంతే డేంజర్ కదా. మరి ఆ 9 నెలల తల్లి త్యాగాన్ని 2 నిమిషాల మన హెల్మెట్ ఎందుకు కాపాడలేకపోతోంది? ఆ దగ్గరే కదా అనే షార్ట్ డిస్టెన్స్ మైండ్ సెట్ ఎంత ప్రమాదకరం. ఆ దగ్గరే కదా అనే ఆలోచనే అసలైన సైలెంట్ కిల్లర్. మన బ్రెయిన్ ఎప్పుడూ రిస్క్ని డిస్టెన్స్తో క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. పక్కనే ఉన్న కిరాణా షాప్కి వెళ్ళాలి, ఒక వీధి దాటితే చాలు, దీనికి కూడా హెల్మెట్ ఎందుకు అనిపిస్తుంది. కార్లో పక్క వీధికి వెళ్తున్నాం, సీట్ బెల్ట్ ఎందుకు అనే ఒక కన్వీనియన్స్ వైపు మన మైండ్ మొగ్గు చూపుతోంది. అవును. కానీ రోడ్డుకి ఆ డిస్టెన్స్తో పనిలేదు కదా. యాక్సిడెంట్ జరగడానికి 100 కిలోమీటర్ల ప్రయాణమక్కర్లేదు. ఆ ఒక చిన్న జంక్షన్లో కేవలం 30 కిలోమీటర్ల స్పీడ్లో జరిగే ఒక మిస్కాలిక్యులేషన్ చాలు. కరెక్ట్. ఆ ఒక్క క్షణంలో ఆ సింగిల్ మదర్ పడిన ఏళ్ల తరబడి కష్టం ఆవిరైపోయింది. ఆ తల్లి అడిగిన నేను ఎవరికోసం వండాలి అనే ప్రశ్నకి ఏ చట్టం, ఏ పరిహారం సమాధానం చెప్పగలదు? ఏది చెప్పలేదు. నో ఆన్సర్ ఎట్ ఆల్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రోడ్డు ప్రమాదాలు పేదవాళ్లకో సామాన్యులకు మాత్రమే జరుగుతాయనే ఒక అపోహ ఉంటుంది జనాల్లో. అవును, చాలామంది అలానే అనుకుంటారు, నాకేం కాదులే అని. కానీ ఈ పుస్తకంలో చెప్పినట్టు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ కూడా
తన పెద్ద కొడుకుని ఒక రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. మనం ఆ ఇన్సిడెంట్ గురించి విన్నాం. అవును, చాలా బాధాకరమైన విషయం అది. దాన్ని బట్టి చూస్తే ఒక మనిషి హోదా ఏంటి, డబ్బెంత, ఎంత ఖరీదైన కారులో ప్రయాణిస్తున్నాడు అనేది ఆ క్షణంలో ప్రాణాన్ని ఆపలేవు. రోడ్డు హోదాని అస్సలు పట్టించుకోదు. ఎగ్జాక్ట్లీ. రోడ్ అనేది ఒక అల్టిమేట్ ఈక్వలైజర్. దానికి పేద ధనిక అనే తేడాల్లేవు. రోడ్డుకి మనం ఎవరో తెలీదు, కేవలం మన బండి స్పీడ్ మాత్రమే తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి మన రాక ముఖ్యం. దాన్ని ఈ చాప్టర్లో చాలా బాగా చెప్పారు. ఎలా చెప్పారు? ఇంట్లో రాత్రి భోజనం వేడిగా ఉంచడం, కాలింగ్ బెల్ మోగుతుందేమో అని ఎదురుచూడ్డం, ఇవన్నీ ఎవరో పైకి చెప్పని ఒక ప్రేమకి నిదర్శనం. అదొక క్వైట్ ఎక్స్పెక్టేషన్. ఒక మనిషి ఇంటికొస్తాడనే నమ్మకం చుట్టూనే ఆ ఇల్లు మొత్తం ఎమోషనల్గా అల్లుకొని ఉంటుంది. క్వైట్ ఎక్స్పెక్టేషన్ చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఇది. మనం రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం అనేది సూర్యుడు ఉదయించినంత సహజం అనుకుంటాం మనం. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అవును, ఖచ్చితంగా. ఈ టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఫీలింగ్ వల్లే మన సేఫ్టీని గాలి కుదిరేస్తున్నామా? అక్కడే అసలైన ప్రాబ్లం ఉంది. మనం ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటిస్తాం? చలాన్లు పడతాయనో పోలీసులు ఆపుతారనో భయపడతాం. అదంతా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్. కానీ నేనెందుకు జాగ్రత్తగా వెళ్ళాలి అనే ఆ వై, WHY, ఆ వైని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ వై అనేది ఇంట్లో మనకోసం ఎదురుచూస్తున్న వాళ్ళు అనమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్లు మనకోసం వండిపెట్టి ఎదురుచూస్తున్నారు అనే వైని అర్థం చేసుకున్నప్పుడే రోడ్డు మీద మన ప్రవర్తన మారుతుంది. ట్రాఫిక్ కెమెరా ఉన్నా లేకపోయినా ఆ ఎమోషనల్ కనెక్షన్ మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. కానీ నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఈ ఇంపాక్ట్ని కేవలం డ్రైవ్ చేసే వ్యక్తికే పరిమితం చేస్తాం. కానీ ఈ బుక్లో ద బ్యాక్ సీట్ క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది కదా, దాని గురించి చెప్పండి. ఓ అవును. అసలు రోడ్డు భద్రత అనేది ఎక్కడో స్కూల్స్లో నేర్పేది కాదు. కార్ వెనక సీట్ లేదా బైక్ వెనక సీటే అసలైన క్లాస్ రూమ్. పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. అంటే వాళ్ళు ఒక స్పాంజ్ లాంటి వాళ్ళంటారా? అవును. వాళ్ళు మన యాక్షన్స్ని విదౌట్ జడ్జ్మెంట్ అబ్జార్బ్ చేసుకుంటారు. ఒక తండ్రి షార్ట్ ట్రిప్స్కి సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడినా పిల్లలు అదే నార్మల్ అని రికార్డ్ చేసుకుంటారు. ఇది అచ్చం మనం పిల్లలకి మాతృభాష నేర్పించినట్టుంది. అంటే మనం వాళ్ళకి తెలుగు గ్రామర్ క్లాసులు తీసుకోం కదా, ఇది నామవాచకం, ఇది క్రియ అని అస్సలు చెప్పం. మనల్ని చూసి మనం మాట్లాడేది విని వాళ్లే నేర్చేసుకుంటారు. అలాగే డ్రైవింగ్ హ్యాబిట్స్ కూడా మనల్ని చూసే కాపీ కొడతారు కదా. 100% కాపీ కొడతారు. మనం చెప్పే మాటల కంటే మన పనులే వాళ్లకు పాఠాలు. అందుకే ఈ చాప్టర్లో ఒక అద్భుతమైన లైన్ ఉంది. పాపా, వేర్ యువర్ హెల్మెట్ అండ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్ వెన్ యూ డ్రైవ్. విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నాన్నా, డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. మేము మీకోసం ఎదురుచూస్తుంటాము. వావ్. అవును. ఆ మాట ఒక పిల్లాడి నోటి నుండి వస్తే అది ఏ పోలీస్ ఫైన్ కన్నా చాలా పవర్ఫుల్ కదా. ఆ వాయిస్కి ఉన్న ఎమోషనల్ వెయిట్ ఏ చట్టానికి ఉండదు. సో వాట్ ఇస్ దిస్ ఆల్ మీన్? మనం మన పిల్లలకి ఎలాంటి రోడ్డు సంస్కృతిని బహుమతిగా ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా. అంటే మొత్తం ఈ డిస్కషన్ని మనం సారాంశంగా చూస్తే ఈ డీప్ డైవ్లో మనం నేర్చుకున్నది ఒక్కటే. ఒక ప్రయాణం అనేది కేవలం మెషిన్కి సంబంధించింది కాదు, అది ఎమోషన్కి సంబంధించింది. అవును. రెగ్యులర్ క్యాంపెయిన్స్లా కాకుండా మనల్ని ప్రేమించే వాళ్ల కోణంలో, ఆ ఫ్యామిలీస్ పర్స్పెక్టివ్లో మన రోడ్డు సేఫ్టీని చూడాలి. ఎగ్జాక్ట్లీ. రోడ్డుకి మీ స్పీడ్ మాత్రమే గుర్తుంది. మీ ఇంటికి మీ రిటర్న్, అంటే మీరు తిరిగి రావడం మాత్రమే కావాలి. ఆ రాక మీదే వాళ్ళ ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. అందుకే మన కోసం ఎవరు వండుతున్నారు, ఈ ఒక్క థాట్ మనల్ని చాలా ప్రమాదాల నుండి కాపాడుతుంది. అబ్సల్యూట్లీ. డిస్కషన్ ఎండ్ చేస్తూ వినేవారికి ఒక చిన్న కానీ పవర్ఫుల్ థాట్ వదిలేయాలనుకుంటున్నాను. మనం మన కార్లకి వేలు కట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటాం గదా, కానీ అసలైన ఇన్సూరెన్స్ ఒక కాగితం కాదు. అదొక సైలెంట్ ప్రామిస్ కదా. అవును. నేను సురక్షితంగా తిరిగి వస్తాను అనే ప్రామిస్. రేపు ఉదయం మీరు బండి స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఆ వెనక సీట్లో కూర్చున్న మీ పిల్లలు లేదా మిమ్మల్ని గమనిస్తున్న మీ కుటుంబం మీ నుంచి కాపీ కొడుతున్న ఒక డేంజరస్ డ్రైవింగ్ హ్యాబిట్ ఏంటి? దాన్ని ఈరోజు ఎందుకు మార్చుకోకూడదు? ఎందుకంటే విలువల కంటే ప్రాణాలు ముఖ్యం. ఆ ప్రాణాల వెనుకున్న ప్రేమ ఇంకా ముఖ్యం. ఈ థాట్తో లెట్స్ ర్యాప్ అప్ దిస్ డీప్ డైవ్.